जय हो। బాల్యంలోనే పసుపుతాడుతో శిక్ష, స్త్రీ జాతిపై వివక్ష, భవితను బుగ్గిపాలు చేసే కట్టుబాట్లు, చదువుపై సవాలక్ష ఆంక్షలు, గృహహింస, ఈ అన్యాయాలు అపసవ్య స్థితిపై తిరుగుబాటు చేసిన బుందేల్ఖండ్ సాహసనారి సంపత్ పాల్ దేవి గులాబీ గ్యాంగ్ పేరిట మహిళా సైన్యం ఏర్పరిచి వివక్షపై పోరాడారు. సంపత్ పాల్ స్ఫూర్తిని అందుకున్న గ్రామీణులు నేడక్కడ బాలికల విద్యకు ప్రాధాన్యమిస్తున్నారు, సాధికారతకు మార్గం చూపుతున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వెనుకబాటుతనంలో ముందున్న బుందేల్ఖండ్ ప్రాంతం. అది బాందా జిల్లా కైరీ గ్రామం. ఒక గొర్రెల కాపర్ల ఇంట పుట్టిన అమ్మాయి సంపత్ పాల్ దేవి తర్వాత కాలంలో ఉద్యమకారిణిగా మారింది. ఓ రోజు అక్కడ ఓ వ్యక్తి భార్యను కొడుతుంటే ఆమె నచ్చజెప్పినా వినలేదు, పైగా అవమానించాడు. తెల్లవారి ఆమె నాయకత్వంలో 5 మహిళల బృందం కర్రలతో వచ్చి అతన్ని చితగ్గొట్టింది. ఆ సంచలన ఘటన ప్రతిఘటనకు దారితీసిన ఓ సామాజిక విప్లవానికి నాంది పలికింది. बचपन में कुछ ऐसी स्वभाव की थी. బాల్యం నుంచే నేను అన్యాయాలను తీవ్రంగా వ్యతిరేకించాను. ఇంట్లో అమ్మాయిల చదువును పట్టించుకోరు, కానీ అబ్బాయిల చదువుకు ప్రాధాన్యం ఇస్తుంటారు. ఈ వివక్షే నాలో తిరుగుబాటు స్వభావాన్ని రగిలించింది. దేవుడు అబ్బాయిలు చదువుకుంటేనే మెచ్చుకుంటాడా? నేనీ వివక్షను నిరసించటమే మా కుటుంబంలో వివాదాలకు కారణమైంది. వాళ్ళు చెప్పినట్లు పొలం పనికి వెళ్లలేదు. పొలం బాట పక్కనే కూర్చొని చదివాను. చుట్టూ పచ్చటి వరిచేలు, మధ్యలో ఎండిపోయినట్లు మా చేను. నేను ఆడుకుంటూ చదువుకుంటూ ఉండటం మామయ్య కంటపడింది. మా వాళ్లకు విషయం అర్థమైంది. చదువుకోవాలన్న సంపత్ పాల్ అభిరుచిని కుటుంబ సభ్యులు గుర్తించారు. సోదరుల పుస్తకాలు చదివి ఆమె 4వ తరగతి పూర్తి చేశారు. కానీ ఆ ఆనందం ఎంతో కాలం మిగల్లేదు. 12వ ఏటనే పెళ్లి చేశారు. చదువు ఆగిపోయింది. 13 ఏళ్లకే బిడ్డ, బాల్యం మిగల్లేదు. పైగా కుటుంబ పోషణ బాధ్యత పంచుకోవాల్సి వచ్చింది. ఆరోగ్య కార్యకర్తగా ఓ ఉద్యోగం చేస్తున్నప్పటికీ ఇంటి నుంచే వివక్షను ఎదుర్కొన్నారు. గ్రామీణ మహిళల స్థితిగతులు చూశాక కొంతకాలానికి సంపత్ పాల్ కొలువు వదిలేసి సామాజిక కార్యకర్తగా మారిపోయారు. पहले तो उनका मन भा कि इनको थपराया. చెప్పిన పని మానేసి చదువుకోవటం చూసిన మా వాళ్ళు ముందు నాకో పనిష్మెంట్ ఇవ్వాలనే భావించారు. కానీ చదువుపై నా ఆపేక్షను చూసి వెనక్కి తగ్గారు. మామయ్య, అత్తయ్య నన్ను బడికి పంపటానికి మా వాళ్ళను ఒప్పించారు. చదివింది కేవలం 3 ఏళ్లే. అన్నింటా ఫస్ట్ వచ్చాను. ప్రతిభ వల్ల 8వ తరగతికి ప్రమోట్ చేశారు. అక్కడ ఫస్టే. కానీ ఏం లాభం, 12 ఏళ్లకే పెళ్లి చేశారు. 10-12 साल में हमारी शादी हो गई. 2002 సంపత్ పాల్ జీవితాన్ని మలుపు తిప్పిన సంఘటన, స్నేహితురాలిని ఆమె భర్త కొడుతూ హింసిస్తున్నట్లు తెలిసి అక్కడికి వెళ్లారు సంపత్ పాల్. అది సరికాదని నచ్చజెప్పుతుంటే అతడు మరింత రెచ్చిపోయాడు. లాభం లేదని ఆమె మర్నాడు తన 4 స్నేహితురాళ్లతో వెళ్లి కర్రలతో చావ చితగ్గొట్టారు. అదో సంచలనమైంది. గృహహింసకు గురవుతున్న మహిళలు సంపత్ నేతృత్వంలో సమీకృతమయ్యారు. ఆ విజయ స్ఫూర్తితో ఆమె 2006లో గులాబీ గ్యాంగ్ ఏర్పాటు చేశారు. గులాబీ చీరలు కట్టి కర్ర చేత పట్టిన మహిళలే సంపత్ పాల్ ప్రకటించిన గులాబీ గ్యాంగ్. గులాబీ గ్యాంగ్ वो पल. నేను రౌలీ గార్వా గ్రామంలో ఓ చిన్న మహిళా బృందాన్ని క్రమంగా పెద్ద సంస్థలా, పటిష్ట వ్యవస్థలా మార్చాను. తొలుత ఏ గుర్తింపు రాలేదు. సభ్యులుగా చేరేవారి నుంచి 10 రూపాయల రుసుమును సేకరించాం. అప్పుడు సమిష్టిగా బ్యాంక్ ఖాతా కూడా లేకుండా సంస్థ పనులు నిర్వహించాం. తర్వాత ప్రతి సభ్యురాలు 50 రూపాయలు ఇచ్చి సహకరించారు. ఒక్కో మహిళ పొదుపు సొమ్ము 50,000 రూపాయలు దాటితే మేము వారి చేత ఆ డబ్బును పొలం కొనేందుకు, నగలు కొనేందుకు పెట్టుబడిగా పెట్టించాం. స్వావలంబన తీసుకొచ్చాం. బస్ యహీ నారా నికలా, గులాబీ గ్యాంగ్ జిందాబాద్. 5 ఏళ్లలో గులాబీ గ్యాంగ్ ఉత్తరప్రదేశ్ అవతల జిల్లాలలో 20,000 సభ్యులతో విస్తరించింది. దళం తొలుత ధాన్యం దొంగ రవాణా అడ్డుకోవడం, అక్రమ అరెస్టులను నిరసించడం, గ్రామాల్లో మామూళ్ల బెడద లేకుండా విద్యుత్ సరఫరా చేయించడం తరహా పనులు చేసింది. ఓ యువతి అక్రమ అరెస్టును నిరసిస్తూ సభ్యులు భారీ ప్రదర్శన చేయటంతో ఆమెను పోలీసులు విడుదల చేశారు. గులాబీ గ్యాంగ్ ఇలాంటి విజయాలు ఎన్నో సాధించింది. गुलाबी गैंग देखिए सब मीडिया में है
हम గులాబీ గ్యాంగ్ మహిళల కోసమే కాకుండా పురుషుల కోసము న్యాయబద్ధ పోరాటాలను చేస్తుంది. వ్యవస్థలో అన్యాయాలను సవాలు చేస్తుంది. పురుషులకు అవగాహన పెంపొందిస్తుంది. త్వరిత న్యాయం చేసేలా చూడటం నా పాత్ర. ఇటీవల అలా ఓ అమ్మాయికి వచ్చిన సమస్యను నిమిషాల్లో పరిష్కరించాను. దృఢ సంకల్పం ఉన్న మహిళలతో మా సంస్థ మరింత బలోపేతమైంది. పేదల మహిళల సాధికారతకు పనిచేసే శక్తిని ఈ సంస్థ నాకు ఇచ్చింది. జీవితం నాశనమైందని బాధపడిన అనేక మంది అమ్మాయిలు నా మార్గదర్శనంలో తిరిగి ఉన్నత స్థితికి చేరారు. बोलबाला है, बहुत ऐसी लड़कियां हैं मेरे साथ. గులాబీ దళం దౌర్జన్య దళమని బలప్రయోగ బృందమనే విమర్శలు రావటంతో సంపత్ పాల్ ఈ బృంద పంథా మార్చారు. వీరంతా క్లిష్టమైన కేసుల పరిష్కారంలో పోలీసులకు సహకరిస్తున్నారు. ఒకనాడు గులాబీ గ్యాంగ్లో 4 లక్షల సభ్యులున్నారు. ఆ సంఖ్య అది రెట్టింపై మరింత పెరిగింది. తర్వాత కాలంలో సభ్యులున్నా క్రియాశీలత లోపించింది. కానీ ఈ ఉద్యమ స్ఫూర్తిని విడిచిపెట్టలేదు. నేరగాళ్లకు గులాబీ గ్యాంగ్ అంటే ఎప్పటికీ వణికే. నేడు ఈ దళం బాలికల విద్య మీద ప్రధానంగా దృష్టి పెట్టింది. लड़कियों को प्रशिक्षण ये दे रही हूँ जैसे आजकल బాలికలు విద్య మీద దృష్టి పెట్టాలి. సరియైన మార్గంలో పయనించేలా వారికి శిక్షణ ఇస్తున్నాను. సమాజం అబ్బాయిలను అంతగా పట్టించుకోదు. కానీ అమ్మాయిలు ఒక పొరపాటు చేస్తే ఎక్కువగా విమర్శిస్తుంది. పేరెంట్స్ కూడా తమ పిల్లల మొబైల్ ఫోన్ వినియోగాన్ని పర్యవేక్షించాల్సి ఉంది. అయితే అమ్మాయిలు స్వీయ రక్షణ చర్యలతో దుండగులను అడ్డుకోవాలి. मैं ये संदेश देना चाहती हूँ, मार दो वो 1 घंटा के लिए तो उसको दिखाई नहीं देगा. గులాబీ చీరల్లో గులాబీ సైన్యం, మొరటోళ్లకు మొరటగానే అన్నట్లు గ్యాంగ్ అని పేరు పెట్టుకుని ఉండొచ్చు. ఉత్తర భారత గ్రామీణంలో మహిళలకు ఆత్మవిశ్వాసాన్నిచ్చింది, ఆత్మస్థైర్యాన్ని ఇచ్చింది. అన్యాయాలు, అక్రమాలు, లింగ వివక్ష, గృహహింస మీద పోరాటమంటే గుర్తొచ్చేది ఈ గులాబీ దళమే. స్త్రీ విద్యకు కృషి చేస్తోంది. ఆర్థిక స్వయం పోషకత్వానికి పనిచేస్తోంది. సంపత్ పాల్ రాజకీయాలు ఏవైనా కావచ్చు, వివాదాలు చుట్టుముట్టి చైత ఉండవచ్చు. కాని మహిళా లోకాన్ని ఏకం చేసి శక్తిగా తీర్చిదిద్ది రాజ్యాంగ హక్కుల సాధనకు ఆమె నిలదీసే గళమయ్యారు. అసహాయులకు బలమయ్యారు. एक नदी निकल जाती है. గులాబీ గ్యాంగ్ ప్రవహించే నదిలా కదలివచ్చే మహిళా దళం. ప్రతి ఇంట మా ప్రభావం ఎంతో కొంత ఉంటుంది. ప్రతి సభ్యురాలు స్ఫూర్తి గీతిక. సభ్యుల హక్కుల కోసం అనునిత్యం పోరాడాం. దిశా నిర్దేశం చేశాం. न्याय नहीं मिलेगा कहीं भैया गुलाबी गैंग के साथ शामिल हो. जय हो.